సూచిస్తున్నారు. శంకర్ మచ్చుకారు, వృశ్చిక రాశి వారికి ఈ వారంలో వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఏమైనా అభివృద్ధి కనిపించే సూచనలు ఉన్నాయండి? బ్రహ్మాండంగా ఉన్నాయి. బుధుడు బాగున్నారు 4వ రాశిలో, కుజుడు బాగున్నారు 6వ రాశిలో, శుక్రుడు బాగున్నారు 3వ రాశిలో. శక్తి వంచన లేకుండా పని చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఏలినాడు శని పరీక్ష పెడుతుంటుంది. సన్మార్గంలో, సత్ప్రవర్తనతో, సద్బుద్ధితో, సత్యనిష్టతో పని చేస్తారా చేయరా? ఎక్కడైనా మనం షార్ట్కట్ ఎతికామా ఆ శనిగారు వచ్చి పట్టుకుంటారు. కాబట్టి విజయం కోసమే తప్పిస్తున్నటువంటి వృశ్చిక రాశి వారు ఇప్పుడు ఆ విజయాన్ని అందుకునేటటువంటి అవకాశం ఉంది. విజయానికి చేరువలో ఉన్నారు. అదృష్టవంతులవుతారు. శుభప్రదమైనటువంటి కాలం మొదలైంది. అది సహకరిస్తోంది. చైతన్యంతో ముందడుగు వేయండి. భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. అనేక మార్గాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. గొప్ప స్థితికి చేరుతారు. బుద్ధిబలంతో లాభాన్ని ఆర్జిస్తారు. సాహసంతో ఒక పని చేసి ప్రశంసలు అందుకుంటారు. దగ్గర వారి సూచనలతో విజయం చేకూరుతుంది. అడ్డు తగిలేవారు కూడా ఉన్నారండోయ్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం మధ్యలో మనకి ఈ అడ్డు తగిలేవారు మన ఆపుతూ ఉంటారు. వారిని పట్టించుకుంటూ వారితో ఎక్కువగా వాదోపవాదాలు చేయకుండా జాగ్రత్తగా బుద్ధిబలంతో వ్యవహరించండి. సత్యనిష్టతో ముందుకు సాగితే ఏ ఇబ్బందులు ఉండవు. నిదానంగా సమాధానాలు ఇవ్వండి. అధికారులు మీకు ప్రసన్నులవుతారు. ప్రశంసలను కురిపిస్తారు. మీ బాధ్యతలని చక్కగా నిర్వహిస్తారు. తద్వారా ఆనందించే అంశాలు చాలా చోటు చేసుకుంటాయి. వృశ్చిక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానించడం ద్వారాగా శని ప్రసన్నుడవుతాడు. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? గోవిందనామాలు చదువుతూ వెంకటేశ్వర స్వామి వారిని ఉభయ దేవేరులతో ఉండగా దర్శించండి. వృశ్చిక రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రధానంగా జన్మగురు దోషం వల్ల అధిక ఖర్చు సూచితమవుతోంది కాబట్టి శనగలు దానం చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయని, అయితే చైతన్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, అయితే వీరికి పలు మార్గాల్లో కూడా విజయం లభించే అవకాశాలున్నాయని, అలాగే ధర్మనిష్టతో, సత్యనిష్టతో ముందుకు సాగాలి అని సూచిస్తున్నారు.